హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్దీ అయిన మిల్లెట్స్తో సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. సో దానికోసం నేను 1 గ్లాస్ క్వినోవా మిల్లెట్ అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే వేరే మిల్లెట్ కూడా తీసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ అండి. సో ఇక్కడైతే నేను ఒక 3 or 4 టైమ్స్ అయితే ప్రాపర్గా వాష్ చేస్తున్నానండి. ఎందుకంటే మిల్లెట్స్లో కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది, ప్రాపర్గా అయితే వాష్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇదైతే వాష్ చేశాను. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ మిల్లెట్స్కి 5 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశాను. అదే గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 6 hours అయితే సోక్ అయిపోవాలండి. సో ఎప్పుడు కానీ మిల్లెట్స్ అట్లీస్ట్ 6 hours సోక్ అవ్వడం వల్ల మనకి ప్రాపర్ డైజెషన్ ఉంటుంది, అలాగే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ కూడా మనకి యాడ్ అవుతుందండి. సో చూడండి, 6 hours అయితే సోక్ చేశాను. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మిడిల్లో చూసుకుంటా ఉండండి. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఒక 2 or 3 విజిల్స్ పెట్టుకోవచ్చండి. బట్ నేనైతే ఈరోజు బౌల్లో ఇలా పెట్టేశాను. సో చూడండి, ఇది ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఒక్కసారి అయితే చూడండి, లిడ్ తీసి చూపిస్తాను మీకు. సో చూడండి, ఇప్పుడైతే ఇది ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్ మిల్లెట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడైతే 1 గ్లాస్ నేను రాగి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే రాగి పిండి తక్కువ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే 1 గ్లాస్కి 1 గ్లాస్ తీసుకుంటానండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 minutes అయితే కుక్ చేసేద్దామండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. చూడండి, ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే కర్రతో అయితే ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. సో చూడండి, ఎప్పుడు కానీ ఇలా కర్రతో మిక్స్ చేసుకోండి. ఎంత స్మూత్గా ఉందో చూడండి. పిల్లలకు కూడా మనం 1+ year బేబీస్కి అయితే హ్యాపీగా పెట్టచ్చండి. దీంట్లో గ్రేవీ కర్రీస్ కానీ దాల్ కానీ వేసుకొని తినండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మిల్లెట్స్ కూడా చాలా హెల్దీ, దీంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండడం వల్ల మన బాడీకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.